ఓం శాంతి. మే 24వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, దేహీ అభిమాని అయిన తండ్రి మీకు దేహీ అభిమాని భవ అన్న పాఠాన్ని చదివిస్తారు. మీ పురుషార్థము దేహాభిమానాన్ని విడిచిపెట్టడము. ప్రశ్న: దేహాభిమానులుగా అవ్వడం వలన మొట్టమొదటగా ఏ రోగం ఉత్పన్నం అవుతుంది? జవాబు: నామరూపాల రోగము. ఈ రోగమే వికారులుగా చేస్తుంది. అందుకే తండ్రి అంటారు, ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసము చెయ్యండి. ఈ శరీరము పట్ల మీకు మోహం ఉండకూడదు. దేహము పట్ల మోహాన్ని వదలి ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు. తండ్రి మీకు జీవన బంధనం నుండి జీవన్ముక్తులుగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. ఇదే చదువు. ఓం శాంతి. ఆత్మాభిమానులుగా లేక దేహీ అభిమానులుగా అయి కూర్చోండని ఆత్మిక తండ్రి చెప్తున్నారు. ఎవరిని స్మృతి చెయ్యాలి? తండ్రిని. తండ్రిని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చెయ్యకూడదు. తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తున్నప్పుడు వారిని స్మృతి చెయ్యాలి. అనంతమైన తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు, దేహీ అభిమాని భవ, ఆత్మాభిమాని భవ. దేహాభిమానాన్ని విడిచిపెడుతూ వెళ్ళండి. అర్ధకల్పం మీరు దేహాభిమానులుగా అయి ఉన్నారు. ఆ తర్వాత అర్ధకల్పం దేహీ అభిమానులుగా అయి ఉండాలి. సత్యత్రేతాయుగాలలో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు. అక్కడ వారికి మేము ఒక ఆత్మ అని, ఇప్పుడు ఈ శరీరము వృద్ధాప్యానికి చేరుకుందని, దానిని ఇప్పుడిక వదిలేస్తామని, ఇది మార్చుకోవాలని తెలిసి ఉంటుంది. సర్పము ఉదాహరణ. మీరు కూడా పాత శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తారు. అందుకే మీరిప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వాలి. అలా ఎవరు తయారు చేస్తారు? తండ్రి. వారు సదా ఆత్మాభిమానిగా ఉంటారు. వారెప్పుడు దేహాభిమానిగా అవ్వనే అవ్వరు. వారు ఒక్కసారే వస్తారు. అయినా కానీ దేహాభిమానిగా అవ్వరు. ఎందుకంటే ఈ శరీరమైతే పరాయిది, అద్దెకు తీసుకున్నది. ఈ శరీరము పట్ల వారికి మోహము ఉండదు. అద్దెకు తీసుకునే వారికి మోహము ఉండదు. ఈ శరీరాన్నైతే వదిలేయాల్సిందే అని వారికి తెలుసు. తండ్రి అర్థం చేయిస్తారు, నేనే వచ్చి పిల్లలైన మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. మీరు సతోప్రధానంగా ఉండేవారు. మళ్ళీ మీరే తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అయ్యేందుకు మీకు నాతో యోగాన్ని జోడించడం నేర్పిస్తాను. యోగము అన్న పదాన్ని ఉపయోగించకుండా స్మృతి అన్న పదాన్ని ఉపయోగించడం సరైనది. స్మృతిని నేర్పిస్తాను. పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు. అలాగే ఇప్పుడు మీరు కూడా తండ్రిని స్మృతి చెయ్యాలి. ఆత్మయే స్మృతి చేస్తుంది. రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు పిల్లలైన మీరు దేహాభిమానులుగా అవుతారు. మళ్ళీ తండ్రి వచ్చి ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు. దేహాభిమానులుగా అవ్వడం వలన నామరూపాలలో చిక్కుకుంటారు, వికారులుగా అయిపోతారు. లేకుంటే మీరందరూ నిర్వికారులుగా ఉండేవారు. మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ వికారులుగా అయిపోతారు.
జ్ఞానమని దేనినంటారు, భక్తి అని దేనినంటారు అనేది తండ్రే అర్థం చేయించారు. ఎప్పుడైతే పంచవికారాల రూపీ రావణుడి స్థాపన జరుగుతుందో అప్పటి నుండి అనగా ద్వాపరము నుండి భక్తి ప్రారంభమవుతుంది. భారత్లోనే రామరాజ్యం మరియు రావణరాజ్యం అని అంటారు. కానీ రామరాజ్యం ఎంత సమయం మరియు రావణరాజ్యం ఎంత సమయం కొనసాగుతాయో ఎవ్వరికీ తెలీదు. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. జన్మయే భ్రష్టాచారము ద్వారా తీసుకుంటారు. అందుకే దీనిని వికారీ ప్రపంచమని అంటారు. కొత్త ప్రపంచానికి మరియు పాత ప్రపంచానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. కొత్త ప్రపంచంలో కేవలం భారత్యే ఉండేది. భారత్ వంటి పవిత్ర ఖండముగా ఇంకేది అవ్వలేదు. మళ్ళీ భారత్ వంటి అపవిత్ర ఖండము కూడా ఇంకేది అవ్వదు. ఏదైతే పవిత్రంగా ఉండేదో అది మళ్ళీ అపవిత్రంగా అవుతుంది, మళ్ళీ పవిత్రంగా అవుతుంది. దేవీ దేవతలు పవిత్రంగా ఉండేవారని మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ అపవిత్రంగా అయిపోయారని మీకు తెలుసు. అందరికన్నా ఎక్కువగా జన్మలు కూడా వీరే తీసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తారు, నేను అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో వస్తాను. ఈ మొదటి నెంబరు వారే 84 జన్మలను పూర్తి చేసి వానప్రస్థంలోకి వస్తారు. అప్పుడు నేను ప్రవేశిస్తాను. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా ఉన్నారు. కానీ వీరి గురించి ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నారు కదా. వారి జీవిత చరిత్రను గురించి ఏ మనుష్య మాత్రులకు తెలీదు. పూజ చేస్తారు, కానీ అదంతా అంధవిశ్వాసము. భక్తిని బ్రాహ్మణుల యొక్క రాత్రని అంటారు మరియు సత్యత్రేతాయుగాలు బ్రాహ్మణుల యొక్క పగలు. ఇప్పుడు బ్రహ్మ ప్రజాపిత కావున తప్పకుండా వారికి పిల్లలు కూడా ఉంటారు కదా. బ్రాహ్మణుల యొక్క కులము ఉంటుంది, కానీ వంశము ఉండదన్నది అది కూడా అర్థం చేయించడం జరిగింది. బ్రాహ్మణులది పిలక స్థానము. పిలక కూడా చూడటానికి కనిపిస్తుంది. ఆ తర్వాత చదివించేవారు ఉన్నతోన్నతులైన పరమపిత పరమాత్మ శివుడు. వారి పేరు ఒక్కటే, కానీ భక్తి మార్గంలో లెక్కలేనన్ని పేర్లను పెట్టేశారు. భక్తి మార్గంలో ఎంతో ఆర్భాటం ఉంటుంది. ఎన్నో చిత్రాలు, ఎన్నో మందిరాలు ఉంటాయి. యజ్ఞ తపాదులు, దానపుణ్యాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని అంటారు. ఎవరికి లభిస్తారు? ఎవరైతే మొట్టమొదట వస్తారో వారే మళ్ళీ మొట్టమొదట భక్తిని ప్రారంభిస్తారు. ఎవరైతే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారో వారే యథా రాజారాణి తథా ప్రజ సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వికారులుగా, అహింసయే పరమో దేవీ దేవత ధర్మము కలవారిగా ఉండేవారు. భారత్లో ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఉండేది. అప్పుడు అపారమైన ధనం ఉండేది. మొట్టమొదట దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరే 84 జన్మలను తీసుకుంటారని, అలా అందరూ తీసుకోరని తండ్రి స్మృతిని ఇప్పిస్తారు. కేవలం 84 జన్మలే ఉంటాయి, కానీ వారు
84 లక్షల జన్మలని అనేస్తారు. కల్పం ఆయువును కూడా లక్షల సంవత్సరాలని అనేశారు. తండ్రి అంటారు, ఇది 5000 సంవత్సరాల డ్రామా. ఇది జ్ఞానము. జ్ఞానసాగరుడని ఒక్క శివబాబానే మహిమ చేస్తారు. వారు హద్దు తండ్రి, వీరు అనంతమైన తండ్రి. దుఃఖం కలిగినప్పుడు హద్దు తండ్రులు ఉన్నా కూడా అనంతమైన తండ్రినే స్మృతి చేస్తారు. పునర్జన్మలను తీసుకుంటూ ప్రపంచం పాతదిగా తమోప్రధానంగా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ తండ్రి వస్తారు. క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. ఎవరి నుండి? అనంతమైన తండ్రి నుండి. కావున తప్పకుండా జీవన బంధనంలో ఉన్నట్లే. పతితంగా ఉన్నారు, మళ్ళీ పావనంగా అవ్వాలి. ఇది సెకండు యొక్క విషయము. జ్ఞానము ఒక్క సెకండుకు సంబంధించినది. ఎందుకంటే చదువునైతే మీరు ఎంతగానో చదువుతారు. ఆ మనుషులంతా మనుషులను చదివిస్తారు. కానీ చదివేది అయితే ఆత్మయే. అయినా కానీ దేహాభిమానమున్న కారణంగా స్వయాన్ని ఆత్మ అన్నది మర్చిపోయి నేను ఫలానా మినిస్టర్ను, నేను ఫలానాను అని అంటారు. కానీ వాస్తవానికి అందరూ ఆత్మయే. ఆత్మ స్త్రీ పురుష తనువు ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఇది మర్చిపోతారు. వాస్తవానికి ఆత్మయే శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుంది. కొందరు ఒక విధంగా, మరికొందరు ఇంకొక విధంగా తయారవుతారు. తండ్రి అర్థం చేయిస్తారు, ఇప్పుడు ఈ పాత ప్రపంచము మారి కొత్తదిగా అవుతుంది. ప్రపంచ చరిత్ర భౌగోళికము తప్పకుండా రిపీట్ అవుతుంది. కొత్త ప్రపంచము సతోప్రధానమైనది. ఇల్లు కూడా మొదట కొత్తగా ఉంటుంది. కావున అప్పుడు సతోప్రధానమైనదని అంటారు. ఆ తర్వాత పాతదిగా శిథిలావస్థకు చేరి తమోప్రధానంగా అవుతుంది. ఈ అనంతమైన నాటకాన్ని లేక సృష్టి చక్రపు జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది చదువు, ఇది భక్తి కాదు. భక్తిని చదువని అనరు. ఎందుకంటే భక్తిలో లక్ష్యము, ఉద్దేశ్యము ఏమీ ఉండదు. జన్మ జన్మాంతరాలు వేదశాస్త్రాలు మొదలైన వాటిని చదువుతూ ఉంటారు. ఇక్కడైతే ప్రపంచము మారాలి. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు. భక్తి ద్వాపరము నుండి ప్రారంభమవుతుంది. కావున ఈ తండ్రి ఆత్మిక పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తారు. దీనిని ఆత్మిక నాలెడ్జ్ లేక ఆత్మిక జ్ఞానమని అంటారు. ఆత్మిక జ్ఞానాన్ని ఎవరు నేర్పిస్తారు? సుప్రీం ఆత్మ అనగా పరమపితయే నేర్పిస్తారు. వారైతే అందరి వారు కదా. లౌకిక తండ్రిని ఎప్పుడూ పరమపిత అని అనరు. పారలౌకిక తండ్రిని పరమపిత అని అంటారు. వారు పరంధామంలో ఉండేవారు. తండ్రిని ఓ గాడ్, ఓ ఈశ్వర అని అంటూ తలుచుకుంటారు. వాస్తవానికి వారి పేరు ఒక్కటే. కానీ భక్తిలో వారికి అనేక పేర్లను పెట్టారు. భక్తి యొక్క విస్తారము ఎంతగానో ఉంది. అవన్నీ మనుష్య మతాలు. ఇప్పుడు మనుషులకు ఈశ్వరీయ మతము కావాలి. ఈశ్వరీయ మతము శ్రీమతము. శ్రీ 108 యొక్క మాల అయితే తయారవుతుంది కదా.
ఇది ప్రవృత్తి మార్గము యొక్క మాలగా తయారవుతుంది. మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ మెట్లు దిగుతూ దివాలా తీస్తారు. బుద్ధి దివాలా తీసేటప్పటికీ మనుషులు కూడా దివాలా తీస్తారు. ఎవరైతే 100% సుసంపన్నులుగా ఉండేవారో వారు ఈ సమయంలో దివాలా తీసేశారు. బుద్ధికి తాళం పడిపోయింది. ఆ తాళం ఎవరు వేశారు? గాడ్రేజ్ తాళం వేయబడుతుంది. భారత్ ఎంతైతే నెంబర్ 1గా ఉండేదో అంతగా ఇంకే ఖండము ఉండేది కాదు. భారత్కు ఎంతో మహిమ ఉంది. భారత్ అన్ని ధర్మాల వారికి అత్యంత పెద్ద తీర్థస్థానము. కానీ డ్రామానుసారంగా గీతను ఖండితం చేసేశారు. ఇది భారత్ మరియు మొత్తం ప్రపంచమంతటి పొరపాటు. ఏ గీతా జ్ఞానం ద్వారానైతే తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారో మరియు సర్వులకు సద్గతినిస్తారో ఆ గీతనే భారత్లో ఖండితం చేసేశారు. భారత్ అన్నింటికన్నా ఉన్నతమైన మరియు ఎంతో సుసంపన్నమైన ఖండముగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా తయారవుతుంది. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షము. దీని బీజము పైన ఉంది. వారిని వృక్షపతి అని అంటారు. బృహస్పతి దశ కూర్చుంటుంది కదా. తండ్రి అర్థం చేయిస్తారు, వృక్షపతినైన నేను వచ్చినప్పుడు భారత్పై బృహస్పతి దశ కూర్చుంటుంది. తద్వారా ఉన్నతంగా అవుతారు. ఆ తర్వాత రావణుడు రావడంతో రాహుదశ కూర్చుంటుంది. భారత్ పరిస్థితి ఎలా అయిపోతుంది? అక్కడైతే మీ ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పవిత్రంగా ఉంటారు. అర్ధకల్పములో మీరు 21 జన్మలను తీసుకుంటారు. మిగిలిన అర్ధకల్పములో భోగులుగా అవ్వడంతో ఆయువు కూడా తగ్గిపోతుంది. కావున మీరు 63 జన్మలను తీసుకుంటారు. సతో ప్రధానంగా అవ్వాలి. కావున నన్నొక్కరినే స్మృతి చేయండని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. అన్ని ధర్మాల వారు ఈ సమయంలో తమో ప్రధానంగా ఉన్నారు. మీరు అందరికీ ఈ జ్ఞానాన్ని ఇవ్వవచ్చు. ఆత్మలకు తండ్రి అయితే ఒక్కరే, అందరూ సోదరులే. ఎందుకంటే ఆత్మలమైన మనం ఒక్క తండ్రి పిల్లలము. హిందూ ముస్లిం భాయి భాయి అని అంటారు. కానీ దాని అర్థం గురించి వారికి తెలీదు. ఆత్మ చెప్పడం యథార్థముగానే చెప్తుంది. సోదరులందరికీ తండ్రి ఒక్కరే. వారసత్వాన్ని పెద్ద తండ్రే ఇవ్వవలసి ఉంటుంది. వారు రావడం కూడా భారత్లోనే వస్తారు. శివ జయంతిని జరుపుతారు. కానీ వారెప్పుడు వచ్చారు ఇది ఎవ్వరికీ తెలీదు. మీ యుద్ధము పంచవికారాలతో జరుగుతోంది. కామము నెంబర్ 1 శత్రువు. రావణుణ్ణి కాలుస్తారు. కానీ అసలు అతడు ఎవరు, అతణ్ణి ఎందుకు కాలుస్తారు ఏమీ తెలీదు. ద్వాపరము నుండి మీరు కిందకు దిగుతూ ఈ సమయంలో పతితంగా అయిపోయారు. ఒకవైపు శివబాబాను స్మృతి చేస్తూ పూజిస్తారు. ఇంకొక వైపు వారు సర్వవ్యాపి అని అంటారు. ఎవరైతే మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేశారో వారిని మీరు మాయా ప్రభావంలోకి వచ్చి నిందిస్తారు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు,
మీరు నన్ను లెక్కలేనన్ని జన్మలలోకి తీసుకువెళ్ళారు. నన్ను కణకణములో ఉన్నారని అనేశారు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. అనంతమైన తండ్రిని గ్లాని చేస్తూ ఎంత పాపాత్ములుగా అయిపోయారు. ఇది రావణ రాజ్యం కదా. ఈ సమయంలో అందరూ భక్తురాళ్లేనని మీకు తెలుసు. మరి సర్వులకు సద్గతినిచ్చేవారెవరు? సత్యఖండాన్ని స్థాపించేవారు అందరి బాబాయే. రావణుణ్ణి బాబా అని అనరు. పంచవికారాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. కావుననే భ్రష్టాచారులని అంటారు. దేవతలను సంపూర్ణ నిర్వికారులని అంటారు. ఇప్పుడు సంపూర్ణ వికారులుగా ఉన్నారు. దేవతలైతే పూజ్యులు, వారే మళ్ళీ పూజారులుగా అవుతారు. ఆత్మయే పరమాత్మ అని వారు అనేస్తారు. అది పొరపాటని తండ్రి అంటారు. మొట్టమొదటైతే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఆత్మ అయిన మనం ఈ సమయంలో బ్రాహ్మణ కులానికి చెందిన వారిగా ఉన్నాము. తర్వాత దేవతా కులములోకి వెళ్తాము. ఈ బ్రాహ్మణ కులము సర్వోత్తమ కులము. బ్రాహ్మణుల వంశము ఉండదు. పిలక బ్రాహ్మణులకు గుర్తు. మీరు బ్రాహ్మణులు కదా. అందరికన్నా పైన ఉన్నది శివబాబా. భారత్లో విరాట రూపాన్ని తయారు చేస్తారు. కానీ అందులో బ్రాహ్మణుల పిలక లేదు, అలాగే పిలకల యొక్క తండ్రి లేరు. అర్థమునేమీ అర్థం చేసుకోరు. త్రిమూర్తి అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. వాస్తవానికి భారత్ యొక్క కోట్ ఆఫ్ ఆర్మ్స్ రాజముద్రిక త్రిమూర్తి శివునిది ఉండాలి. ఇప్పుడు ఇది ముళ్ళ అడవి. కావున అడవి జంతువుల యొక్క రాజముద్రికను తయారు చేశారు. అందులో సత్యమేవ జయతే అని రాశారు. సత్యయుగములోనైతే పులి, మేక కలిసి నీరు తాగుతాయన్నట్లుగా చూపిస్తారు. సత్యమేవ జయతే అనగా విజయము. అందరూ క్షీరఖండములా, పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉంటారు. ఉప్పు నీరులా అవ్వరు. రావణ రాజ్యంలో ఉప్పు నీరులా ఉంటారు. రామరాజ్యంలో క్షీరఖండములా అవుతారు. దీనిని ముళ్ళ అడవి అనే అంటారు. ఒకరికొకరు వికారాలనే మొట్టమొదట ముళ్ళును గుచ్చుకుంటారు. తండ్రి అంటారు, కామము మహాశత్రువు. ఇది ఆది మధ్యాంతాలు దుఃఖమునిస్తుంది. దీని పేరే రావణ రాజ్యం. తండ్రి అంటారు, ఈ పంచవికారాలపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవ్వండి. ఈ అంతిమ జన్మలో నిర్వికారులుగా అవ్వండి. మీరు తమోప్రధానంగా పతితులుగా అయ్యారు. మళ్ళీ సతోప్రధానంగా పావనంగా అవ్వండి. గంగ ఏమీ పతిత పావని కాదు. శరీరానికి పట్టిన మురికిని ఇంట్లో కూడా నీటితో తొలగించుకోవచ్చు. ఆత్మ అయితే శుభ్రమవ్వదు. భక్తి మార్గములో లెక్కలేనంతమంది గురువులు ఉన్నారు. సద్గతిని ఇచ్చే సద్గురువైతే ఒక్కరే. వారు సుప్రీం తండ్రి కూడా, సుప్రీం టీచర్ కూడా, సుప్రీం సద్గురువు కూడా. వారే మీకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को
याद प्यार, गुड మార్నింగ్ और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, సతో ప్రధానంగా అయ్యేందుకు ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చెయ్యకూడదు. దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసము చెయ్యాలి. 2వ పాయింట్, అందరితోనూ క్షీరఖండము వలె కలిసిమెలిసి ఉండాలి. ఈ అంతిమ జన్మలో వికారాలపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవ్వాలి. వరదానము: తండ్రి ఛత్రఛాయలో సదా ఆనందాన్ని అనుభవం చేసే మరియు చేయించే విశేష ఆత్మా భవ. వివరణ: ఎక్కడైతే తండ్రి ఛత్రఛాయ ఉంటుందో అక్కడ సదా మాయ నుండి సురక్షితంగా ఉంటారు. ఛత్రఛాయ లోపలికి మాయ రాలేదు. శ్రమ నుండి స్వతహాగానే దూరమైపోతారు. ఆనందంలో ఉంటారు. ఎందుకంటే శ్రమ ఆనందాన్ని అనుభవము చెయ్యనివ్వదు. ఛత్రఛాయలో ఉండే ఇటువంటి విశేష ఆత్మలు ఉన్నతమైన చదువును చదువుతూ కూడా ఆనందంలో ఉంటారు. ఎందుకంటే వారికి మేము కల్పకల్పపు విజయులము, పాస్ అయ్యే తీర్తాము అన్న నిశ్చయం ఉంటుంది. కావున సదా ఆనందంలో ఉండండి మరియు ఇతరులకు ఆనందంలో ఉండాలి అన్న సందేశాన్ని ఇస్తూ ఉండండి. ఇదే సేవ. స్లోగన్: ఎవరికైతే డ్రామా రహస్యము గురించి తెలీదో వారే అసంతుష్టులవుతారు. ఓం శాంతి.